హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అయితే ఆల్రెడీ మనం ఏజెస్ మీద కొన్ని క్వశ్చన్స్ చూసాం. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, సో హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ అయినా చెప్పండి అని. హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కానీ మనకి అది కూడా ఈజీయే ఉంటాయి. వన్స్ మనకు ఒకసారి కాన్సెప్ట్ అనేది తెలిస్తే సో ఆ క్వశ్చన్స్ అనేవి కూడా ఈజీ అవుతాయి. దాని మీద కూడా ఒక వీడియో చేద్దాము, ఓకేనా? సో ఈ వీడియోలో కూడా సో ఏజెస్ చెప్పినట్లుగా సో యావరేజెస్ మీద కూడా చూద్దాం. అసలు యావరేజెస్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటామండి? ఎప్పుడైనా సరే ఏదైనా యావరేజ్ అని అడిగితే మనం ఏం చేస్తాం? సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ద నెంబర్స్, అంతే కదా? సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎంతమంది ఉన్నారో అన్ని నెంబర్లు మనం తీసుకొని ఆ నెంబర్లన్నీ కలిపేసి మనం చేస్తూ ఉంటాం. కానీ ఇది ఒకప్పుడు, అంటే సో మనం ఎగ్జామినేషన్లో ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తే కొన్నిటికి అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1+2+3+4కి యావరేజ్ ఎంత అని అడిగాను అనుకోండి. సో ఇవన్నీ కలిపేసి 4 నెంబర్స్ తీసుకున్నాను కదా. సో 4 నెంబర్స్ తీసుకొని ఇది ఎంత చేస్తారు? 10/4. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకొని 5/2. సో ఆన్సర్ డెసిమల్లో చెప్పొచ్చు, లేదంటే ఫ్రాక్షన్లో చెప్పొచ్చు. సో ఈ విధంగా చెప్తారు. సో ఇది ఎప్పుడు మనం మొదట్లో చేసినప్పుడు. సో చిన్న చిన్న నెంబర్లు అయితే పర్లేదు, మరి ఒకవేళ పెద్ద నెంబర్స్ అడిగితే ఏం చేస్తారు? సో కష్టమే కదా. సో అందుకనే మనం యావరేజెస్లో కొన్ని సింపుల్ ట్రిక్స్ నేర్చుకుంటామన్నమాట. ఆ ట్రిక్స్ మన యొక్క టైంని చాలా అంటే చాలా సేవ్ చేస్తాయి. సో ఆ ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా నెంబర్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10, 20, 30, 40 ఇలా ఒక నెంబర్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇవన్నీ ప్లస్ చేసే కన్నా ఏదైనా ఒక నెంబర్ని నేను ఏమనుకుంటాను, ఒక నెంబర్ తీసుకుంటాను. మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10, 20, 30, 40 ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే 25 యావరేజ్ అనుకుంటాను. అంటే అనుకోండి, ఏదైనా మీకు నచ్చిన ఒక నెంబర్ని తీసుకోండి. నచ్చిన ఒక నెంబర్ని తీసుకొని ఏదో ఒకటి యావరేజ్ అనుకోండి. సో అనుకున్న తర్వాత సో అయితే ఇక్కడ నేను 25 యావరేజ్ అనుకున్నాను. యావరేజ్ ఎంత మనకి ఇక్కడ? 25. సో ఇచ్చిన నెంబర్స్ని ఎంత తక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉందో రాయండి. సో ఇది నేనేమి స్క్రిప్ట్ కాదండి, నేను ఆల్రెడీ ర్యాండమ్గా తీసుకున్నాను. మీరు కూడా నన్ను కామెంట్ సెక్షన్లో మీరు ఏ నెంబర్ అడిగినా నేను యావరేజ్ ఇట్టే చెప్పగలను. సో నేను ఏం ట్రిక్ యూజ్ చేస్తానంటే, ఇప్పుడు నేను 25 అనుకున్నాను కదా. సో 25 అనుకున్నాను కాబట్టి 10 ఎంత? -15 తక్కువ ఉంది కదా, అంతే కదా? 25కి 10 అంటే ఎంత తక్కువ ఉంది? -15 తక్కువ ఉంది. ఇదెంత? -5 తక్కువ ఉంది. ఇదెంత? +5 ఎక్కువ ఉంది. అంటే 25 కన్నా 30కి 5 ఎక్కువ ఉందన్నమాట. 30 అనేది 40 ఎంత ఎక్కువ ఉంది? ఇక్కడ +15 ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్లస్లు మైనస్లు క్యాన్సిల్ చేసండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, -5కి +5కి క్యాన్సిల్ అయిపోతుంది, +15కి -15కి క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటండి? 0 అంటే 0. అంటే +0 డివైడెడ్ బై ఎన్ని నెంబర్లు ఉన్నాయి? మొత్తం 4 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇది టోటల్గా మళ్ళీ 0 అయిపోతుంది. సో మనకు మిగిలిందంతా 25 ఈజ్ ద ఆన్సర్. సార్ ఎలా సార్ ఇంత ఈజీయా? అంటే ఎలాంటి నెంబర్కైనా అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 25 కాకుండా నేను 30 తీసుకుంటాను. 30 కాదురా అయ్యా, నువ్వు 10 తీసుకో, 20 తీసుకో, 18 తీసుకో, నీకు నచ్చిన నెంబర్ తీసుకో ఈ నాలుగిట్లో. సో నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా దాని యొక్క యావరేజ్ 25 అవుతుంది. సార్ మరి ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం అవుతుందా అంటే ఎస్ అవుతుంది. నువ్వు ఇవన్నీ ప్లస్లు చేసే 20 + 30 + 40 ఏమవుతుంది? డివైడెడ్ బై 4 చే 10, 40, 30, 70, 70 + 20 90, 90 + 10 100, 100 డివైడెడ్ బై 4, 4 1s are 4, 20 5s are. చూసావా? ఇలా చేసినా నీకు 25 ఆన్సర్ వస్తుంది. మరి ఇంత దానికి మనం ఎందుకు ఇంత ప్లస్లు చేసుకుని దాన్ని డివైడెడ్ బై క్యాన్సిలేషన్ చేసుకోవడం ఎందుకు? ఇలా సింపుల్గా పైన అటాక్ చేస్తే సరిపోతుంది కదా. ఎంత పెద్ద నెంబర్ అవని, అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఈ మెథడ్ యూజ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది, ఓకేనా? చాలా అంటే చాలా ఈజీ, ఓకే? సో అది మాట. అయితే యావరేజెస్లో కొన్నిసార్లు మనకు ఎలా ఇస్తాడంటే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 40 అంటాడు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్, అయితే బాయ్స్ యొక్క వెయిట్ ఇచ్చేస్తాడు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్, లేదంటే ఇలాగనే ఇస్తాడు, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 బాయ్స్ ఈజ్ 20 kgs అని అడుగుతాడు. అంటే అలా అని చెప్తారన్నమాట. చూడండి, ఎప్పుడైనా ఇలా ఇస్తే యావరేజ్ వాడు మెన్షన్ చేశాడు, అలాగే ఎంతమంది యావరేజో చెప్పాడు. ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేయాలి. అప్పుడు 20 × 20 టోటల్ యావరేజ్ ఎంత అవుతుంది అంటే 400 అవుతుంది. వెయిట్ వచ్చేసరికి ఎంత అవుతుంది? టోటల్ వెయిట్ 400 అవుతుంది.
ఓకేనా. సో ఇది యావరేజ్లో ఉండే కీ పాయింట్ అనమాట. మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు మనం చేయాల్సిన కొన్ని కీ పాయింట్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాగ ఏది ఇచ్చినా సరే ఆ యావరేజ్ 20 బాయ్స్ అవని, 30 బాయ్స్ అవని, 50 గర్ల్స్ అవని, వాళ్ళ యొక్క వెయిట్ అయితే చెప్పారో దాన్ని ప్రొడక్ట్ చేస్తే మనకి టోటల్ వెయిట్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ చాలా డైరెక్టర్గా అడిగాడండి మనకి సిహెచ్ఎస్ఎల్లో, సీజీఎల్లో, ఓకేనా, సీజీఎల్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. కొన్ని క్వశ్చన్స్ అయితే నేను కలెక్ట్ చేశాను. ఆ క్వశ్చన్స్ని అయితే మీరు చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇచ్చిన క్వశ్చనే 48, 43, x 35, 33. అయితే వీడు ఏం చెప్తున్నాడంటే మనకి ఇక్కడ యావరేజ్ అనేది ఇచ్చేసాడనమాట. యావరేజ్ 40 అని ఇచ్చేసాడు. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ అని అడిగాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో రాకనే వస్తూ ఉంటాయి. అంటే రావచ్చు ఖచ్చితంగా, యావరేజ్ టాపిక్స్ నుంచి మనకు 1 క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మేజర్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని నెంబర్స్ ఇచ్చేసి ఎక్స్ని కనిపెట్టమంటూ ఉంటాడు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఇందాక నేను చెప్పిన మెథడే ఏం లేదు, ఇందాక నేను చెప్పిన మెథడ్ లాంటిదే. కాకపోతే ఇప్పుడు నాకు నచ్చిన నెంబర్ని ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 40 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఎక్కువ ఉంది, +8 ఎక్కువ ఉంది కదా. ఇది ఎంత ఎక్కువ ఉంది, +3 ఎక్కువ ఉంది. సో ఇది మనం కనిపెట్టాల్సింది. ఇది ఎంత తక్కువ ఉంది, -5 తక్కువ ఉంది. అంతేనా. ఇది ఎంత ఎక్కువ ఉంది, -7 ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏవి క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్లస్లన్నీ కలిపియండి. 8 + 3 ఎంత, 11. అక్కడ 5 + 7 ఎంత, 12. అంతేనా. అంటే ఎంత మిగిలింది, 1 కదా మిగిలింది. అంటే +1 కదా మిగిలింది. సో +1 మిగిలింది కాబట్టి ఆ వచ్చిన +1ను దీనికి యాడ్ చేసండి. ఓకేనా. ఆ వచ్చిన +1ను దీనికి యాడ్ చేసండి. అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి, 41. సో ఆన్సర్ ఈజ్ 41 అనేది అవుతుంది. చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా. చాలా అంటే చాలా ఈజీ. మనం ఈజీగా చేయవచ్చు అన్నమాట ఇలాంటివి. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ నేను పేపర్ మీద రాసుకున్నాను. సో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను అనమాట. ఓకేనా. సో అది అయితే కొన్నిసార్లు నెంబర్స్ మనకి ఎలా ఇస్తూ ఉంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 5, 17, 21, ఓకే. సో 28 ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. అయితే మీరు ఎప్పుడైనా చేయాల్సిన పని ఏంటంటే, అది ఎంతైనా అవనియండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత నెంబర్ తీసుకుందాం అనుకుంటారో తీసుకోండి. ఇప్పుడు నేను 10 తీసుకున్నా, లేదంటే నేను 20కి టచ్ అయింది కాబట్టి నేను ఒక 20 తీసుకుంటాను. ఓకేనా. లేదు అనుకుంటే నా ఇష్టం. ఇప్పుడు 15 అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో 15 అయితే ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటుంది కాబట్టి అటు ఇటు సరిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ, ఇది ఎంత తక్కువ ఉంది, -14 తక్కువ ఉంది, అంతే కదా. ఇదెంత తక్కువ ఉంది, -13 తక్కువ ఉంది. ఇదంతా -12, ఇదంతా -10, ఇదంతా +2, ఇదంతా +6, ఇదంతా +13. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? మీరు 20 తీసుకున్నా ఏమైనా క్యాన్సిల్ అవ్వచ్చు. క్యాన్సిల్ అయితే మనం చేసేయడమే. క్యాన్సిల్ అవ్వకపోతే ఏం చేస్తారు, మొత్తాన్ని మైనస్ చేయండి. 14, 20, 27, 27, 37, 39, 49. 49 అదొక ఎంత, 13, 19, 21. 21 తీస్తే మనకి -28 ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే ప్లస్ చేసి ఇక్కడ -28 రాస్తారు. సో మైనస్ వచ్చింది కాబట్టి +, ఇంటూ మైనస్ అయిపోతుంది. ఈ 28ని ఎన్ని నెంబర్లు ఉన్నాయో లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7 డివైడెడ్ బై 7 చేయండి. 7 1s are 7 4s are 15లో నుంచి 4 తీస్తే 11. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా యావరేజెస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే. సో అది అయితే సార్ మరి ప్రతిదానికి ఇంతేనా, సో ఇంకేం ట్రిక్ లేదంటే ఇంకా ట్రిక్స్ ఉన్నాయి. సో మనం చెప్పుకోవాలనుకుంటే ఇంకా ట్రిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే నెంబర్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3 అని ఇచ్చాను అనుకోండి. 1, 2, 3, 4, 5 చూడండి. వీటి యొక్క డిఫరెన్స్ చూడండి. అన్నిటికి 1 డిఫరెన్స్ ఉంటుంది. అన్నిటికీ 1 డిఫరెన్స్ ఉంటుంది. అది 1 అయినా కానివ్వండి. పోనీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 2, 3, 4 సారీ ఈవెన్ నెంబర్స్ కదా. 2, 4, 6, 8, 10 ఇవి ఉన్నాయి చూడండి. డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2, 2, 2, 2 ఇలా ఉంటే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో అయితే మరి వీటికి ఏంటి సార్, మరి వీటికి ఇందాక చెప్పిన ట్రిక్ యూజ్ అవుతుందంటే యూజ్ అవుతుంది. కానీ ఎందుకు టైం వేస్ట్,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4కి 5కి యావరేజ్ ఎంత నేను అడిగాను. సో యావరేజ్ ఎంత నేను అడిగినప్పుడు సో నువ్వు ఏం చేస్తావు అప్పుడు నార్మల్గా ప్లస్ చేసి డివైడ్ చేస్తావు. అలాగే ఇప్పుడు అవసరం లేదు. వీటి యొక్క డిఫరెన్స్ ఎప్పుడైతే మనకి ఈక్వల్గా ఉంటుందో దాని యొక్క మిడిల్ నెంబరే దాని సారీ దాని యావరేజ్. ఓకే, దీని యొక్క మిడిల్ నెంబరే దాని యావరేజ్. అర్థమైందా? దీని మిడిల్ నెంబర్ ఏమవుతుంది? యావరేజ్ అవుతుంది. సో అది మాట. సో సింపుల్ అండి, చాలా అంటే చాలా ఈజీ. సో 3 ఈజ్ ద యావరేజ్ అవుతుంది. ఎప్పుడు తర్వాత ఇంకొక మెథడ్ ఏంటంటే, సో ఎప్పుడైనా సరే ఈ మధ్యలో ఉండే నెంబర్ని మనం ఏమంటాం అంటే గ్యాప్ వాల్యూ అంటాం. దీన్ని ఏమంటాం? గ్యాప్ వాల్యూ అంటాం. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఎప్పుడైనా నెంబర్స్ మధ్య గ్యాప్ వాల్యూ ఉన్నప్పుడు ఆ వాల్యూని మనం తీసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 అని అడిగాను. మరి దీని యొక్క యావరేజ్ ఎంత అని అడిగాను. మరి దీని యావరేజ్ అంటే ఏం చెప్తావు? మిడిల్ నెంబర్ లేదు కదా. సో మిడిల్ నెంబర్ లేదు కాబట్టి 2 + 3 5 5/2 ఏం చేస్తావంటే 2.5 ఈజ్ ద యావరేజ్ అని చెప్తావు అన్నమాట. సో ఆ విధంగా మనం కనిపెట్టవచ్చు. ఓకే, ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే నేను అడగవచ్చు మీరు. సో అయితే ఇంకా మనం సమ్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకున్నా 21 31 41 61 51 తీసుకున్నాను ఇక్కడ 51 61. సో ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఈ నెంబర్కి యావరేజ్ ఎంత అని నేను అడిగాను. సో ఇందాక చెప్పిన మెథడ్ యూజ్ చేయొచ్చు, కానీ ఎందుకు అంత మెథడ్ కష్టపడిపోవడం? ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత? 10. దీనికి డిఫరెన్స్ ఎంత? 10. దీనికి డిఫరెన్స్ ఎంత? 10. దీనికి డిఫరెన్స్ ఎంత? 10. సో డిఫరెన్స్ ఏమైనప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే తెలుగులో అంక శ్రేణి అంటారు. ఓకేనా? సో ఇలా ఇచ్చినప్పుడు సింపుల్ అండి, ఏం లేదు, లార్జెస్ట్ నెంబర్ ప్లస్ స్మాలెస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 చేయాలి. లార్జెస్ట్ నెంబర్ ఎంత? 61 ప్లస్ స్మాలెస్ట్ నెంబర్ 21 డివైడెడ్ బై 2 చేయాలి. 60 + 20 80 82 వస్తుంది. సో ఇది 41 ఈజ్ ద ఆన్సర్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో అదేనండి, అంతే, చాలా అంటే చాలా ఈజీ. అది ఎలాంటి నెంబర్ అడిగినా సరే. ఇప్పుడు నేను డైరెక్ట్గా క్వశ్చన్ ఎలా అడుగుతానంటే సో వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్? ఈసారి ఏం అడిగానంటే ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 21 to 81, 21 నుంచి 81 వరకు యావరేజ్ ఎంత అని అడిగాను. ఇప్పుడు నాకు చెప్పండి, 21 to 81 అన్నానంటే 21 24 27 వెళ్తూనే ఉంటాయి కదా. సో అంటే ఇంక నేను రాయాల్సిన అవసరం లేదు. లార్జెస్ట్ నెంబర్ ప్లస్ స్మాలెస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 కదా. అంటే 81 + 21/2 చేస్తే నాకు 102/2 అవుతుంది. ఆన్సర్ 51 వస్తుంది కదా, అంతే కదా. సో అది మాట. ఓకేనా? సో ఈ విధంగా మనం యావరేజెస్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో సిరీస్ చేద్దామండి యావరేజెస్ పైన. అంటే ఒకేసారి అన్నీ చెప్పాలంటే అవ్వదు కదా, చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ మోడల్స్ అన్నీ నీకు ముందు చెప్పేస్తాను అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ద యావరేజ్ ఆఫ్ 9 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 20 అంటున్నాడు. అయితే ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్ సిరీస్ అంటున్నాడు. అంటే నెంబర్ ఈజ్, యాక్చువల్గా సిరీస్ కాదు. సో వాట్ ఈస్ ద నెంబర్ ఈజ్ మాట. సో ఈజ్ ఏంటి నెంబర్ అని అడుగుతున్నాడు అనమాట. స్మాలెస్ట్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. చూడండి, ఎప్పుడైనా కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందండి, తర్వాత 2 3 4 5 6 7 8 9. సో ఇలా ఉంటే వాటిని కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. ఓకేనా? సారీ. సో ఇలా లైన్గా ఉంటే మనం ఏమంటాం? కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. సో ఈ కన్సిక్యూటివ్ నెంబర్స్ మనం ఏమని తీసుకుంటాం? నార్మల్గా ఒరిజినల్గా మెథడ్ మనం చేయాలి అనుకుంటే సో మనం ఏం చేస్తాం? x + 1 x + 2 x + 3 ఇలా మనం తీసుకుంటాం. టోటల్గా యాడ్ చేసి మనం ఇలా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో అలా కాకుండా సింపుల్గా ఏం చేస్తారంటే, సో మనకి ఎన్ని నెంబర్స్ అని చెప్పాడు? 9 నెంబర్స్. అంటే ఇప్పుడు మనకి చెప్పండి, ఇందులో గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? ఇందాకలే నేను చెప్పాను. ఇప్పుడు 2 నెంబర్స్, ఇప్పుడు 5 నెంబర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీ చేతి వేళ్ళు తీసుకోండి, 5 నెంబర్లు తీసుకోండి. 5 వేళ్ళు ఉంటాయి కదా. 5 వేల్లో ఎన్ని గ్యాప్లు ఉన్నాయో లెక్క పెట్టండి. మీ హ్యాండ్ తీసుకోండి, మీ హ్యాండ్లో మొత్తం ఫింగర్స్ మధ్య 5 వేళ్ళు తీసుకుంటే 5 ఫింగర్స్ తీసుకుంటే గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 గ్యాప్సే కదా. అంటే ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, n వాల్యూ ఒకటి అయితే దాని యొక్క గ్యాప్ వాల్యూ n-1 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు n 9 అంటే n-1 గ్యాప్ వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది. మీకు అర్థమైంది కాన్సెప్ట్? సో సింపుల్ మాట.
సో ఇలాంటి కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఈజీగా చేసేయచ్చు ఇటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు గ్యాప్ వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు 8లో సగం ఎంత అవుతుంది? 8లో హాఫ్ 4 అవుతుంది, ఇంకో వాల్యూ 4 అవుతుంది. అంటే సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఇప్పుడు గ్యాప్ వాల్యూ ఉందో, ఇప్పుడు గ్యాప్ వాల్యూ ఏమవుతుంది? అసలు గ్యాప్ వాల్యూ ఇప్పుడు నాకు చెప్పండి. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే లైన్గా ఉంటాయి కదా, ఓకేనా. సో వీటి మధ్య గ్యాప్ వాల్యూ ఎంత అవుతుంది? 1. ఆ 1ని దీంతో మల్టిప్లై చేయండి. సో ఓకేనా. సో ఇప్పుడు యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి? 20 ఇచ్చాడు. అడిగింది ఎంత? స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి మైనస్. లార్జెస్ట్ అడిగితే ప్లస్ చేస్తారు, స్మాలెస్ట్ అడిగితే మైనస్ చేస్తారు. -4 ఇంటూ ఇక్కడ గ్యాప్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో దాన్ని ఇంటూ చేయండి. 4 ఇంటూ 1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 20లో నుంచి 4 తీస్తే ఎంత? 16. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కసారి మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో గ్యాప్ వాల్యూ తీసుకొని దాంట్లో ఉండే సగం అంటే హాఫ్ చేయండి. అది పాయింట్లో వచ్చినా పర్వాలేదు. సో దాన్ని సగం చేస్తారు. సగం చేసిన తర్వాత ఈ విధంగా చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను అదే క్వశ్చను సేమ్ క్వశ్చన్ మళ్ళీ రాయట్లేదు. సేమ్ క్వశ్చను ద యావరేజ్ ఆఫ్ క్వశ్చన్ నేను ఏమడుగుతున్నానంటే ద యావరేజ్ ఆఫ్ 57 కన్సిక్యూటివ్ నెంబర్స్ అని అన్నాను, ఓకేనా. 57 కన్సిక్యూటివ్. ఈసారి నేను ఏమన్నానంటే ఈవెన్ నెంబర్స్ అని అడిగాను, ఓకేనా. ఈసారి క్వశ్చన్ ఇలాగ అడిగాను. ఈజ్ 80 అని చెప్పాను. ఈ కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 80. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అని అడిగాను. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అని చెప్పేసి అడిగాను. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చానంటే నేను 136 అని, 108 అని, తర్వాత 24 అని, తర్వాత 52 అని ఇచ్చాను, ఓకేనా. సో ఇలాగ ఇచ్చిన తర్వాత మీరు చెప్పండి, యావరేజ్ ఆఫ్ 57 కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే మనం కన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకోగలమా? లేదు, తీసుకోలేం. కానీ మనకు తెలుసు ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 57 కన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతుంది. కన్సిక్యూటివ్ అనగానే గ్యాప్ వాల్యూ ఎంత అని తెలియాలి మనకి. అది కూడా కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. అంటే ఏంటి? 2, 4, 6, 7 అన్నమాట. వీటి గ్యాప్ వాల్యూ ఎంత అవుతుంది? 2a కదా అవుతుంది. గ్యాప్ వాల్యూ ఎంత అవుతుంది? 2a కదా అవుతుంది. ఇప్పుడు నాకు చెప్పండి, 57 కన్సిక్యూటివ్ నెంబర్స్లో గ్యాప్ ఎంత ఉంటుంది చెప్పండి నాకు. గ్యాప్లు ఎన్ని ఉంటాయి? n-1 కదా. అంటే ఎంత ఉంటాయి? 56 ఉంటాయి. దీంట్లో సగం ఎంత? 56లో సగం 28 కదా. 28. సో సింపుల్. ఇప్పుడు స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి 80 నెంబర్లో నుంచి మనకి ఇచ్చిన యావరేజ్ ఎంత? 80. వాడు ఇచ్చేస్తాడు యావరేజ్. సో 80లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి మైనస్ పెట్టుకొని, సో గ్యాప్ వాల్యూ 28 కాబట్టి, సో ఎంత ఉంది? గ్యాప్ 2 ఉంది కాబట్టి 28ని ఇంటూ 2 చేయాలి. చేసిన తర్వాత 80లో నుంచి మైనస్ 28, 2s ఎంత? 56 కదా. సో 80లో నుంచి 56 తీస్తే మనకి 24 ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇది మాట, ఇది వన్ ఆఫ్ ద మోడల్ అని మనం చెప్పుకోవచ్చు, ఓకేనా. సో అది ఎలాగైనా చేయొచ్చు. ఫైనల్ నెంబర్ ప్లస్ అంటే లార్జెస్ట్ నెంబర్ ప్లస్ స్మాలెస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 అలాగా, ఓకేనా. సో అది. సో అయితే మనం ఏం చేద్దామంటే, సో ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ అండి. ఎప్పుడైనా సరే మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క సమ్ అంటే దీన్ని సిగ్మా అంటారు. సో ఎన్ వాల్యూ మనకి ఒకవేళ సమ్ అడిగినా లేదు అంటే యావరేజ్ అడిగినా ఏం అడిగినా సరే వాటికి కొన్ని ఫార్ములాస్ అంటూ ఉంటాయి. సో నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క సమ్ అడిగితే మీరు ఒక ఈజీ ఫార్ములా ఉంటుంది, ఇది అందరికీ తెలుసు. n/n+1/2. యావరేజ్ అడిగితే n+1 అని మనం చెప్పొచ్చు, ఓకేనా. సో అలాగే సో ఒకవేళ స్క్వేర్స్తో అడిగితే మనకి ఫార్ములా ఏంటి? సో అయితే ఇక్కడ మనకి స్క్వేర్స్ ఎప్పుడైనా అడిగినప్పుడు అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అని ఇలాగ అడిగినప్పుడు ఏంటంటే n/n+1 2n+1 డివైడెడ్ బై 6 చేస్తారు. యావరేజ్ అంటే n+1 2n+1 డివైడెడ్ బై 6 చేస్తారు. అదే ఒకవేళ n³ అడిగాను అనుకోండి, క్యూబ్ సిరీస్ n/n+1 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ చేస్తారు. అది ఇక్కడ n/n+1 హోల్ స్క్వేర్ బై 4 చేస్తారు. సో ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే మీకు చాలా యూజ్ అవుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2n అని ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈవెన్ నెంబర్స్, ఇది ఆడ్ నెంబర్స్ అనుకుందాం. ఆడ్ నెంబర్స్ ఎలా ఉంటాయి? 2n+1 ఫామ్లో ఉంటాయి. సో దీనికి ఏంటి? n/n+1. సో ఇది n+1 అవుతుంది. ఇదేమవుతుంది? n² అవుతుంది. ఇదేమవుతుంది? n అవుతుంది. సో ఈ ఫార్ములాస్ అన్నీ సో క్వశ్చన్లోని మనం అప్లై చేసినప్పుడు
సో దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మనకి అంటే మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఎలా యూజ్ చేస్తే ఇవి మనకి వస్తాయని చెప్పేసి. సో దీనికి పరంగా ఒక క్వశ్చన్ అయితే చూద్దాం మనం. సో ఇక్కడ మీరు చూసారు కదండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 148 ఈవెన్ పాజిటివ్ నెంబర్స్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, మనకి ఈవెన్ పాజిటివ్ నెంబర్స్ అంటున్నాడు. అలాగే యావరేజ్ అంటే డిఫరెన్స్ అంటే మనం మైనస్ చేయాలి. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 129 ఆడ్ పాజిటివ్ నెంబర్స్ అంటున్నాడు. సో ఏంటంటే ఇందాక నేను చెప్పాను ఫార్ములాస్ చూడండి. స్క్వేర్స్ వచ్చినప్పుడు ఇది చెప్పాను, క్యూబ్స్ వచ్చినప్పుడు ఇది చెప్పాను, అలాగే ఈవెన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఎన్ ఇంటూ. అప్పుడు మనం ఏం చెప్పాం, సో ఇక్కడ మనకి సమ్ అడగలేదు, క్వశ్చన్లో సమ్ అడగలేదు, మనకి ఏం అడిగాడు, యావరేజ్ అడుగుతున్నాడు. ఓకేనా. సో యావరేజ్ అడిగినప్పుడు ఈవెన్ నెంబర్స్కి ఏం చెప్పాను నేను, n+1 అని చెప్పాను. ఆడ్ నెంబర్స్కి ఏమని చెప్పాను, n అని చెప్పాను. సో ఇప్పుడు నాకు చెప్పండి ఎంత ఈజీ అంటే మీరు ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే, ఫార్ములా నేర్చుకుంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 148 ఈవెన్ పాజిటివ్ నెంబర్స్. అంటే ఈవెన్ అడిగినప్పుడు ఫార్ములా ఏం చెప్పాను, n+1 కదా. అంటే n+1 అంటే 148 + 1 చేస్తే మనకి ఎంత వస్తుంది, 149 వస్తుంది. అలాగే ఇదేంటి ఈవెన్ నెంబర్స్కి. ఆడ్ నెంబర్స్కి ఫార్ములా ఏం చెప్పాను, n అని చెప్పాను. అంటే ఎంత నెంబర్ అయితే ఉందో క్వశ్చన్లో అదే n అవుతుంది, అంటే 129. అంటే ఇప్పుడు ఈ రెండిట్లకి మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత, 100 పోతుంది, 29 అంటే మనకి 20 వస్తుంది. ఓకేనా. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అందుకే ఈ ఫార్ములాస్ ఎందుకు యూజ్ అవుతాయో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో అందుకు మాట. సో కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. అంటే ఎక్కువగా వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, సో అవి చూద్దాం. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేయండి, యూజ్ అవుతాయి ఖచ్చితంగా. సో నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, క్వశ్చన్స్ అంటే కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది నాకు మంచి బూస్ట్ని ఇస్తుంది. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను ఫాలో అవుతాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.